18వ లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ తరపున మొదటిసారి ఎంపీగా ఎన్నికైన అప్పలనాయుడు తమ పార్టీ గుర్తైన సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్తున్నారు. ఎంపీగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 50 అశోక రోడ్లో మరి కాసేపట్లో తెలుగుదేశంకి సంబంధించిన మొత్తం 16 మంది ఎంపీలు ఇక్కడ సమావేశం కాబోతున్నారు. సమావేశం అనంతరం నేరుగా పార్లమెంట్ వెళ్ళబోతున్నారు. మనతో మాట్లాడేందుకు అప్పలనాయుడు గారు ఉన్నారు. వెరైటీగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ సింబల్ ప్రధానంగా ఆయన ఇటీవల మొదటిసారి ఎంపీ ఎన్నికారు. సరే, ఎట్లా ఉంది? ఇప్పటికే మీరు పార్లమెంట్ వెళ్ళారు, ఐడి కార్డు కూడా తీసుకున్నారు, ఈరోజు ప్రమాణ స్వీకారం చెబుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుందండి. అదే సమయంలో బాధ్యత కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగు రాష్ట్ర ప్రజలు, అలాగే ముఖ్యంగా 5 కోట్ల ఆంధ్రులు ఏదైతే వారు నమ్మకంతో అభ్యర్థులుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థులుగా మన అందరం ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించారంటే చాలా బాధ్యత. ఎందుకంటే 5 ఏళ్ళు మొత్తం వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నమైంది. ఆ వ్యవస్థను సెట్ చేయాలంటే, ఈరోజు రాష్ట్రాన్ని సెట్ చేయాలంటే మాకు వచ్చిన అవకాశాన్ని ప్రజలు ఆశీర్వదించారు. పార్టీ అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించారు. ఆశీర్వాదంతో ఈరోజు మేము అద్భుతంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇది కానీ అన్నీ కూడా మొన్ననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్లమెంట్ పార్టీ మీటింగ్లో కూడా మాకు స్పష్టంగా చెప్పారు. ఒకటే మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ప్రజలు అవకాశం ఇచ్చారు. అవకాశం సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా రాష్ట్రానికి ఉపయోగపడే ప్రతి అంశాన్ని కూడా మీరు దానికోసం కృషి చేయండి, ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకోమన్నారు. ఖచ్చితంగా మేము వినియోగించుకుంటాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ప్రజలు ఆశించి 5 కోట్ల ఆంధ్రులు ఆశించి మాకు అవకాశం ఇచ్చారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఈరోజు తెలుగువాడు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆ రోజు పెంచి ఈరోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి సైకిల్ గుర్తు ఎంపిక చేసి ఇచ్చారు. అదే సైకిల్ గుర్తుని మన దేశ రాజధానిలో నేను ఈరోజు ఇక్కడి నుంచి ప్రయాణం చేసి పార్లమెంట్కి వెళ్ళాలని సంకల్పించుకున్నాను. సైకిల్ మీద ప్రయాణం పార్లమెంట్? ఎస్, సైకిల్ మీద ప్రయాణం. పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లోనే సైకిల్తో వెళ్ళాలనే సంకల్పం. ఎందుకంటే ఏ గుర్తయితే మాకు అవకాశం ఇచ్చిందో, ఏ పార్టీ అయితే అవకాశం ఇచ్చిందో, ఏ నాయకులైతే మాకు అవకాశం ఇచ్చారో వారు కృతజ్ఞతగా, బాధ్యతగా తీసుకుని ఈరోజు సైకిల్ మీద ప్రయాణం చేసి ఈరోజు పార్లమెంట్కి వెళ్దామని కోరిక. పార్లమెంట్కి వెళ్ళడం ఏంటంటే, నేను రైతు కుటుంబం చెందిన వ్యక్తిని కనుక ప్రతి వ్యక్తికి, కార్మికుడికి కానీ, లేకపోతే ఇతర నిరుద్యోగులకు కానీ, ఇతర ప్రజలకు కానీ ప్రయోజనం అవ్వాలి. అది ఒక గుర్తింపుగా ఈరోజు నా కారులో వెళ్ళొచ్చి కానీ ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు సైకిల్ తెలియటప్పుడు అది స్ట్రెంత్ వస్తుంది, మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే గుర్తు వస్తుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఒక ఎంపీ కానీ, పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, లేకపోతే మిగతా ఎంపీలు అవ్వచ్చు, ఒక ఇండికేషన్ ఇవ్వడానికి ఈరోజు నేను వెళ్తున్నాను. సార్, సీఎం గారు మీతో అంటే ఎంపీలందరితో కూడా సమావేశం నిర్వహించారు కదా మన విజయవాడలో. ఏం చెప్పారు ఆ సమావేశంలో? ఎట్లా ఉండాలి పార్లమెంట్, ఎట్లా వ్యవహరించాలనేది ఏం దిశానిర్దేశం చేశారు? మాకు కావాల్సింది ఈరోజు రాష్ట్రానికి 2 కళ్ళు, అమరావతి, పోలవరం. ఈ 2 100% అవ్వాలి ఈ టైంలో. దానికి ప్రతి ఎంపీ కూడా మీరు సమయాన్ని కేటాయించండి. అదే సమయంలో రహదారులు, నేషనల్ హైవేస్, అలాగే పోర్ట్లు, ఇలాంటి అంశాలు ఏవైనా సరే ప్రజా ప్రయోజనం సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మనం పట్ల చాలా నమ్మకంతో వారు చూశారు కనుక ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము చేయకుండా 100% చేయమని వారు అడిగారు. ఈరోజు మాకు ఆనందం కలిగిన విషయం ఏంటంటే, ఒక బిడ్డకి తండ్రి ఎలాగైతే సూచనలు ఇచ్చి భవిష్యత్తుని ముందు పంపిస్తారో, ముందు మాకు అందరు ఎంపీలు కూడా కూర్చుని పెట్టి అట్లా మాట్లాడడం అనేది మాకు ఆనందం కలిగింది. ఆ సూచనలు, సలహాలు తీసుకుంటాం. 5 ఏళ్ళు ఏదైతే అవకాశం ఇచ్చిందో పార్టీ కానీ, లేకపోతే ప్రజలు కానీ, మా పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు కూడా, మా నాయకులు కూడా ఏదైతే అవకాశం ఇచ్చి మాకు 2,50,000 మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపించారో అదే బాధ్యత. మా మెజారిటీ తీసుకున్నామంటే బాధ్యతని తీసుకుని మేము వెళ్తున్నాం. 100% ప్రజా ఆమోదమైన ప్రతి పనును కూడా అంకిత భావంతో చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ముందుండేది, అమరావతి రాజధానిగా ఉండేది. కానీ 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి పక్కకు పోయింది. తిరిగి ఇప్పుడు అమరావతిని మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీస్టార్ట్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది? మీకు కేటాయించిన శాఖలు ఏంటి? మొత్తం మా ఎంపీలందరికీ కూడా శాఖల వైజ్గా కేటాయించారు చంద్రబాబు. మీకే బాధ్యతలు అప్పచెప్పారు? అసలు మేమైతే కోరుకున్నాం, వ్యవసాయం కోరుకున్నాం. వ్యవసాయంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రతి గ్రామీణ అభివృద్ధి సంబంధించి అవి కూడా మీకు చేసుకున్నాం. వారు కూడా శాఖలు కేటాయిస్తున్నారు ఎవరికైతే. మా ఇంట్రెస్ట్ ఏదో అడిగారు ప్రయారిటీగా. మేమైతే అగ్రికల్చర్ సంబంధించి అడిగాం. దానికి సంబంధించి వారు 2 శాఖలు ఇస్తూ ఉన్నారు. ఆ శాఖలు నుంచి ఏ శాఖ ఇచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వారు ఏ శాఖ ఇచ్చినా సరే 100% ఫుల్ఫిల్ చేసి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఆ శాఖలు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయి సమయం. కానీ ప్రజలు 5 కోట్ల ఆంధ్రులకు సరిపడా దీనిని
నాలెడ్జ్ పెంచుకొని దాన్ని ఉన్న నాలెడ్జ్ని మరికొద్ది పెంచుకొని 100% న్యాయం చేస్తారనేది నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అప్పలనాయుడు గారు. ఇది ఓవరాల్గా ఇక తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే పార్లమెంట్లో ఎన్డీఏకి అధికారం ఇచ్చారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు పట్టం కట్టారు. దానికి అనుగుణంగానే ప్రజల పక్షాన పార్లమెంట్లో పోరాడతాం, రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలను కూడా అమలు చేస్తాము, దాన్ని కట్టుదిట్టమైనగా ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా రాష్ట్రానికి హక్కులను సాధించుకోవాలనే అంశాలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక దిశ నిర్దేశం చేశారని, దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని కూడా అప్పలనాయుడు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రామ్తో సతీ.